Hi friends, welcome to Sam Institute Daily Current Affairs 2024 December 4. Today current affairs headlines. మరి డిసెంబర్ 4 అంటే ఇండియన్ నేవీ డే జరుపుకుంటాం. ఇండియన్ నేవీ డే. మరి ఈ రోజున PSLV C-59 ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 59 మిషన్ అనేది మనకి ఇస్రో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు చేయబోతున్నారని మాట్లాడుకున్నాం గతంలో. మరి ఈరోజు మనకున్న హెడ్లైన్స్ ఒకసారి గమనిస్తే కశ్మీర్లో ఒబార్ శికార్ అనేది వార్తలో ఉంది నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ హ్యూమన్ వాషింగ్ మెషిన్ అనేది ఈ వార్తలో ఉంది. నెక్స్ట్ కృత్రిమ మేధస్సుతో పనిచేసే కళ్ళజోడు. నెక్స్ట్ దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధానాన్ని విధించారు. అండ్ భారత్లో మహిళల అందుల T20 ఉమెన్స్ T20 భారత నౌక కెప్టెన్కు శౌర్య పురస్కారం 2024. నెక్స్ట్ అమెరికా నుంచి భారత్కు హెలికాప్టర్ విడిభాగాలు అనేది ఈ వార్తలో ఉంది నాన్న. అలాగే లేటెస్ట్ అప్డేట్ భారతదేశంలో 57 టైగర్ రిజర్వ్గా రతన్ పానీ ఫారెస్ట్ని గుర్తించారు. రతన్ పానీ ఫారెస్ట్ని 57th టైగర్ రిజర్వ్గా మరి మధ్యప్రదేశ్లో భోపాల్ పరిసర ప్రాంతంలోని భోపాల్ ప్రాంతంలో ఉంటుంది. గమనించాలి, రతన్ పానీ ఫారెస్ట్ని 57 టైగర్ రిజర్వ్ గుర్తించారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారమో 56, ఇది 57. లేటెస్ట్గా 56 టైగర్ రిజర్వ్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గురి ఘాసీదాస్ తామోర్ ఫెంగ్లా రిజర్వ్ టైగర్ రిజర్వ్ 56 టైగర్ రిజర్వ్గా గురి ఘాసీదాస్ తామోర్ ఫెంగ్లాను గుర్తించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి. 57గా రతన్ పానీ ఫారెస్ట్ను మధ్యప్రదేశ్ భోపాల్ పరిసర ప్రాంతాలు గుర్తించారు. ప్రజెంట్ 57 టైగర్ రిజర్వ్స్, 57 టైగర్ రిజర్వ్స్. నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులేమో 106. బట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని అంటేమో 33. బయోస్పియర్స్ ఎన్ని ఉంటాయండి? బయోస్పియర్స్ 18 ఇండియాలో. వెట్లాండ్స్ చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయంటే చిత్తడి ప్రాంతాలంటే రామ్సర్ సైట్స్ ఇండియాలో ప్రజెంట్ 85. అలాగే వారసత్వ ప్రాంతాలు యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా 43, 43 ఉన్నాయి. మరి ఇండియాలో ప్రజెంట్ బ్లాక్ టైగర్స్ నల్లపుల్లి సంఖ్య 10 గుర్తుపెట్టుకోవాలి. అలాగే మంచు చిరుతలు అంటే స్నో లెపార్డ్స్ 718 అని గుర్తుపెట్టుకోవాలి. 718. భారతరత్న అవార్డు గ్రహీతలు ఇప్పటి వరకు 53 మంది అని గుర్తుపెట్టుకోవాలి. 53 మెంబర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కశ్మీర్లో ఒబార్ అంటే బోటింగ్ సర్వీస్ని బోటింగ్ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ పర్యాటక రంగానికి సంబంధించి ఎవరైతే పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఒబార్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ టికెట్స్. శ్రీనగర్లో తాలు సరస్సు గుండా ప్రయాణం చేయవచ్చు. పర్యాటక రంగానికి సంబంధించి బుకింగ్ చేసుకోవచ్చు టికెట్స్. శిఖరా అనే పేరుతో వచ్చిన యాప్, శిఖరా అనే పేరుతో తీసుకొచ్చారు. శిఖరా అంటే గుర్తుపెట్టుకోవాలి నాన్న. శ్రీనగర్లో తాలు సరస్సు మరియు నీటి వనరులపై కనిపించే సాంప్రదాయ చెక్క పడవలను గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయ చెక్క పడవల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు నాన్న. పర్యాటక రంగానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో తాలు సరస్సులో విహరించే చెక్క పడవలైన శికారాలు తమ యాప్ ద్వారా బుక్ చేసే సదుపాయం ఉబర్ ఆవిష్కరించింది. ఉబర్ అంటే ఒక యాప్ నాన్న, డౌన్లోడ్ చేసుకుంటారు. ఉబర్ అనే ఒక సంస్థ పర్యాటక రంగానికి ఎవరైతే వెళ్తూ ఉంటారో వారు ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి మన భారతదేశం ఏమని పేరు పెట్టుకుందామా శిఖరా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పాయింట్ నీటి వనరులపై కనిపించే సాంప్రదాయ చెక్క పడవలు. మరి ఆసియా ఖండంలోనే ఈ తరహా నీటి రవాణా సేవలను ప్రవేశపెట్టిన
ప్రవేశపెట్టడం తొలిసారి. ఆసియా ఖండంలోనే ఈ తరహా నీటి రవాణా సేవను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మరి ఉబర్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభుజిత్ సింగ్ ఉన్నారు. మరి ఉబర్ ఇప్పటికే వెనీస్ సహా కొన్ని ఐరోపా దేశాల్లో బుకింగ్ సేవను అందిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకో, ఉబర్ అంటే బోటింగ్ ఆన్లైన్ యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. బోటింగ్ సర్వీస్ సంబంధించి అంటే వాడరేవులకు సంబంధించి పడవ ప్రయాణానికి సంబంధించి ఒక యాప్. దాని ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ తాల్ చెరుమ గమనించారు. తాలు చెరువు లేదా తాలు సరస్సు అని పిలుస్తారు. తాలు సరస్సు గుర్తుపెట్టుకోవాలి. తాలు సరస్సులో వ్యవహరించే ఒక చెక్క పడవలైన శికారాలు తమ యాప్ ద్వారా బుక్ చేసే సదుపాయం ఉబర్ ఆవిష్కరించింది. ఉబర్ అంటే బుకింగ్ సేవను అందిస్తుంది. శిఖర అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సాంప్రదాయపరమైన నీటి వనరులపై కనిపించే ఒక చెక్క పడవలను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ హ్యూమన్ వాషింగ్ మెషిన్. మానవుడు స్నానం చేయడానికి ఒక 20 minutes 30 minutes పడుతుంది. మనం అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మన ఫేస్ని సోపుతో నెంబర్ ఆఫ్ టైమ్స్ పాముతూ ఉంటాం, అలా రుద్దుతూ ఉంటాం. అయినా మన ఫేస్ బాగా కనిపిస్తుంది. మన వీపు అనేది మనకి సరిగా అనేది వెనక నుంచి మనము ఈ సబ్బు రాసుకోలేం. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే మనం కాకుండా ఒక మెషిన్ 15 minutes లోపలనే మనకు స్నానం చేయిస్తుంది. అలా ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరు తీసుకొచ్చారు గుర్తుపెట్టుకుందాం నాన్న. ఒకసారి గమనిస్తే హ్యూమన్ వాషింగ్ మెషిన్ తీసుకొచ్చింది మా జపాన్కి చెందిన సైన్స్కో అనే సంస్థ. మరి ఈ సంస్థ ఒసాకా కేంద్రంగా పనిచేస్తుంది. అంటే జపాన్కి చెందిన పవర్ హెడ్ తయారీ సంస్థ అయిన సైన్స్కో గుర్తుపెట్టుకోండి. సైన్స్కో అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది, హ్యూమన్ వాషింగ్ మెషిన్. బట్ ఏ దేశం వార్తల కోసం? జపాన్. మరి ఏఐ సాయంతో ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాలు శుభ్రం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేత సహాయంతో ఒక వ్యక్తిని 15 minutesలోనే స్నానం చేయిస్తుందంట ఈ మిషన్. అయితే ఈ మిషన్ ఇప్పుడే కాదన్న, దీని యొక్క సర్వీస్ అందుబాటులో రానున్న కాలంలో వస్తున్నాయి. బట్ ఈ మిషన్ యొక్క ఐడియా 1970లో ఒక 50 years బ్యాకే దీని ఐడియా వచ్చింది. కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సేమ్ టెక్నాలజీతో. గతంలో ఎలాంటి టెక్నాలజీ అనుకున్నారు, అదే టెక్నాలజీతో ఇప్పుడు మార్కెట్లో రాబోతుంది ఈ మిషన్. అయితే గతంలో 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోలో సానియో ఎలక్ట్రిక్ కంపెనీ పానాసోనిక్ సంస్థ రూపకల్పన చేసింది. అదే మిషన్ నెక్స్ట్ అదే టెక్నాలజీతో ఇప్పుడు మార్కెట్లో రాబోతుంది. దాని పేరు హ్యూమన్ వాషింగ్ మెషిన్. అంటే మనుషులకి స్నానం చేయిస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ మిషన్ని ఎవరు తీసుకొచ్చారంటే జపాన్కు చెందిన పవర్ హెడ్ సంస్థ అయిన సైన్స్కో యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడంటే ఒసాకా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కృత్రిమ మేతస్తో పనిచేసే కళ్ళజోడు. ఎవరికైతే చూపు సరిగా కనిపించదో, దివ్యాంగులు, డిజబిలిటీస్ ఉంటారు కదా, అటువంటి వారి కోసము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్ళజోడుని, ఒక స్పెట్స్ని తీసుకురావడం జరిగింది ఏఐ సాయంతో. మరి భారతదేశానికి చెందిన ఒక యువ శాస్త్రవేత్త, ఒక 28 years చెందిన వ్యక్తి. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్కి చెందిన 28 సంవత్సరాల మునీర్ ఖాన్ చిన్న వయసులోనే నూతన ఆవిష్కరణ సాంకేతిక నైపుణ్యాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. మరి ఇప్పుడు మునీర్ ఖాన్ ఏర్పాటు చేసిన కృత్రిమ మేతస్తు సహాయంతో ఏర్పాటు చేసిన ఏఐ కళ్ళజోడుకి ఏమని పేరు పెట్టారు? ఇది ఇంపార్టెంట్, గమనించాలి. ఏఐ విజన్ ప్రో. దీని పేరు ఏఐ విజన్ ప్రో, గుర్తుపెట్టుకోవాలి. ఏఐ విజన్ ప్రోగా పిలిచే ఈ కొత్త రకం కళ్ళజోడు డిసెంబర్ 17 నుండి 19 వరకు ఐఐటి ముంబైలో జరిగే ఆసియాలో అతిపెద్ద టెక్ ఫెస్ట్ సందర్భంగా ఆవిష్కరణ చేయబోతున్నారు. మరి ఈ కళ్ళజోడు పేరేమో ఏఐ విజన్ ప్రో. దీన్ని 2024 డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఐఐటి ముంబైలో జరిగే ఆసియాలో అతిపెద్ద టెక్ ఫెస్ట్ సందర్భంగా ఆవిష్కరణ చేయబోతున్నారు. మరి ఈయనకి గతంలో కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈయన
ఒక కృత్రిమ మేతస్తో పనిచేసే కళ్ళజోడే కాదనా, కృత్రిమ మేతస్తో పనిచేసే ఒక రైతులకు సంబంధించిన ఏఐ పోర్టల్స్, ఒక సాయిల్ టెస్ట్ని కూడా ఏర్పాటు చేశారు. రైతులు సకాలంలో పంటలు పండించడానికి లేదా ఎటువంటి పంటలు పండించాలి సాయిల్లో, ల్యాండ్లో అనే యాప్ను కూడా ఈయన ప్రారంభించారు గతంలో. మరి దీంట్లో ప్రధానంగా యంగ్ సైంటిస్ట్ 2024 అవార్డు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదకి ఇచ్చారు. 2024లో ఈయనకి యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చిందమ్మా. అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎవరి చేతుల మీద తీసుకున్నారంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా. మరి ఈయన ప్రధానంగా హైడ్రోహోమీగా పిలిచే స్మార్ట్ వాటర్ బాటిల్ తయారు చేసి ఉత్తమ ప్రాజెక్టు కింద అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఎవరంటే మునీర్ ఖాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ, సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ విధానాన్ని విధించారు నాన్న. అంటే ఆ దేశాల్లో రాజకీయ పాలన సరిగా లేకపోయినా లేదా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం వలన నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి విధించామనేది వార్తలకు వచ్చింది. అయితే ఆ పార్లమెంటు కూడా తిరస్కరిస్తుంది, మీరు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది తప్పు అని. మరి ఆ నిర్ణయాన్ని తీసుకుంది ఎవరంటే దక్షిణ కొరియా అధ్యక్షులు. మరి ఎందుకు తీసుకున్నారంటే ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వలన. మరి దక్షిణ కొరియా అధ్యక్ష యాన్ సిక్ యోల్ దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భారత్లో మహిళల అందుల టీ20 ఉమెన్స్ తొలిసారిగా టీ20 ఉమెన్స్ కప్పు 2025లో మన ఇండియా ఆతిథ్యంలో అంటే జరగవలసి ఉంది. దీంట్లో పాకిస్తాన్ కూడా ఉంది నాన్న. అయితే పాకిస్తాన్ అనేది మీ భారతదేశానికి మేము రాము హైబ్రిడ్ పద్ధతిలో జరపాలి. ఇప్పుడు వీళ్ళ కోసం శ్రీలంక కానీ నేపాల్లో జరిపే అవకాశం ఉంది. పాకిస్తాన్ శ్రీలంక కానీ నేపాల్లో ఈ మ్యాచ్ ఆడుతుందమ్మా. పాకిస్తాన్కి చెందిన ఉమెన్స్. మరి ప్రపంచ అందుల క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది భారత్లో మహిళా అందుల టీ20 2025 అంటే లొకేషన్ ఇంకా ప్రకటించలేదు, ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఇంకివ్వలేదు నాన్న. 2027లో పురుషులకు సంబంధించిన పురుషుల అందుల టీ20 కప్పు జరగవలసి ఉంది 2027. ఇప్పుడు 2025లో అంటే టీ20 అంటే ఎవ్రీ 2 years 1 time వస్తుంది కదా నాన్న. అందువలన 2025లో భారతదేశం గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా మనం కొన్ని గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. అయితే మెయిన్గా క్రీడా రంగానికి సంబంధించిన ఇంపార్టెన్స్ మనకు కావాలి. మన 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది మన 2025లో బీహార్ అని ప్రకటించాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి అఫీషియల్గా వచ్చింది. ఎక్కడంటే హైదరాబాద్. అలాగే 38 నేషనల్ గేమ్స్ మనం మాట్లాడుకున్నాం. 38 నేషనల్ గేమ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. 2025 ఉత్తరాఖండ్ అనేది గుర్తుపెట్టుకోండి. 2025 38 నేషనల్ గేమ్స్ 38వ జాతీయ క్రీడలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. భారత నౌక కెప్టెన్కు శౌర్య పురస్కారం 2024. భారత నౌకాదళానికి చెందిన ఒక కెప్టెన్, మన భారతదేశం చెందిన వ్యక్తికి 2024లో శౌర్య పురస్కారం ఇచ్చారు. ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఎర్ర సముద్ర మిషన్లో చూపిన ధైర్య సాహసాలకు. ఆయన పేరమ్మ కెప్టెన్ అవిలాష్ రావత్. మరి ఎవరిచ్చారు? మరి అవార్డు ఏ దేశంలో ఇచ్చారంటే లండన్లో ఇచ్చారమ్మా. ఈ అవార్డు లండన్లో ఇవ్వడం జరిగింది. మరి అవార్డును ప్రకటించింది ఎవరంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డును సత్కరించింది. ఓకేనా. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వారు ఈ అవార్డును సత్కరించారు లండన్లో. ఎందుకు అంటే తన సర్వీస్ని గుర్తించా లేదా ధైర్య సాహసాలు గుర్తించండి. ధైర్య సాహసాలను గుర్తించి మనం గమనిస్తే 2024 జనవరి 26న మార్టిన్ లొవాండా నౌకను బాలిస్టిక్ క్షిపణి తాకడంతో ఒక నౌకను అంటే మార్టిన్ లొవాండా నౌకను
ఒక మిస్సైల్ తాకింది అంటే సముద్రం గర్భంలో. దీనివల్ల మంటలు చెలరేగాయి అక్కడ. ఆ సమయంలో ఈయన భారత నౌకాదళానికి చెందిన కెప్టెన్ అవిలాష్ రావత్ గారు తన ప్రాణాలను బలంగా పెట్టి నేను ఏదో చేయాలి దేశం కోసము, నా పేరు గుర్తింపు ఉండాలి దేశానికి అనే ఉద్దేశంతో తన ధైర్య సాహసాలతో మార్టిన్ లొవాండా నౌకను కాపాడడం జరిగింది ఆ సమయంలో. దీన్ని గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డును సత్కరించింది. ఆయన పేరు కెప్టెన్ అవిలాష్ రావత్. 2024 IMO అవార్డు అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ అవార్డు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అమెరికా నుంచి భారత్కు హెలికాప్టర్ విడిభాగాలు. అమెరికా నుంచి భారత్కు హెలికాప్టర్ విడిభాగాలు అంటే మనం భారతదేశం అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందం ప్రకారము అమెరికా దేశము మనకి హెలికాప్టర్ చెందిన విడిభాగాలు భారతదేశం పంపిస్తుంది. దీన్ని తయారు చేయడానికి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 26 మంది కూడా వస్తారు మన భారతదేశానికి. ఆ 3 భాగాలు తీసుకొచ్చి ఆ విమానాలు తయారు చేస్తారు. శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి దాదాపుగా అమెరికా దేశంతో ఏ ఒప్పందాలు చేసుకున్నాం, ఇటీవల కాలంలో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం మనకి ఇంపార్టెన్స్. మరి అమెరికా నుంచి భారత్కు హెలికాప్టర్ విడిభాగాలు చూసుకోండి. MH-60R మిల్లీ మిషన్ హెలికాప్టర్ విడిభాగాలు. MH-60R హెలికాప్టర్ ఇటీవల కాలంలో భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? అమెరికా. మరి అమెరికా $1.17 బిలియన్ అంటే దాదాపుగా 9,900 కోట్ల విలువైన హెలికాప్టర్ విడిభాగాల్ని మన ఇండియా పంపనున్నది. మరి ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే శత్రు జలాంతర్గాములపై విధ్వంసక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు. శత్రు దేశాలు జలాంతర్గాములు సబ్మెరైన్స్ మన దేశాలపైన ఫైట్ చేసినప్పుడు వాటిని తిరిగి కొట్టడానికి, వాటిపైన పోరాటం చేయడానికి ఇవి ఉపయోగపడతాయంట. మరి ఈ ఒప్పందమే కాదన్న గతంలో మనం దీంట్లో ప్రధానంగా MQ-9B డ్రోన్స్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. గమనించాలి. MQ-9B డ్రోన్ అగ్రిమెంటు భారతదేశం ఏ దేశంతో చేసుకుందంటే ఒప్పందం యుఎస్ఏతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా మన దేశానికి 31 డ్రోన్స్ని సప్లై చేసింది. ఓకే, 31 డ్రోన్స్ అంటే త్రివిధ దళాలకు సంబంధించి. దీంట్లో అంటే ప్రధానంగా ఆర్మీకి సంబంధించిన డ్రోన్స్ 8 ఉన్నాయి. బట్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన డ్రోన్స్ 8, ఇండియన్ నేవీకి సంబంధించిన డ్రోన్స్ 15, మొత్తం 31 డ్రోన్స్ మన ఇండియా పంపించి ఏ దేశం అంటే అమెరికా. డ్రోన్స్ పేరు MQ-9B డ్రోన్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రెడ్ సీ ఫెస్టివల్లో అమీర్ ఖాన్కు సన్మానము. క్వశ్చన్ ఇంపార్టెంట్. రెడ్ సీ ఫెస్టివల్ ఏ దేశంలో జరుగుతున్నాయి? ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి? మన బాలీవుడ్ నటుడు అంటే అమీర్ ఖాన్కు సన్మానం చేస్తున్నారు. బాలీవుడ్ అమీర్ ఖాన్తో పాటుగా ఇంకొక వ్యక్తితో పాటుగా అమీర్ ఖాన్ కూడా సన్మానం చేస్తున్నారు అంటే హాలీవుడ్ నటి. మరి రెడ్ సీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతాయి ప్రధానంగా అంటే సౌదీ అరేబియాలో జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు సన్మానము. మరి హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్తో పాటు అమీర్ ఖాన్ కూడా సన్మానిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్. రెడ్ సీ ఫెస్టివల్ అమీర్ ఖాన్ మరియు ఎమిలీ బ్లంట్ ఎక్కడంటే సౌదీ అరేబియా. మరి డిసెంబర్ 5 నుంచి 14 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహణ జరుగుతుంది. మరి అమీర్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్. మరి ఈమె మాజీ భార్య కిరణ్ రావు గారు లేటెస్ట్గా ఒక మూవీని తీశారు. ఆ మూవీ పేరు లప్టా లేడీస్. ఓకే, లప్టా లేడీస్ ఇది హిందీ మూవీ నానా. ఈ మూవీ యొక్క నిర్మాత ఎవరంటే అమీర్ ఖాన్ గారు. ఓకే, లప్టా లేడీస్ ఇది ఒక హిందీ మూవీ, సంచలన విజయం సాధించింది నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే స్వర్ణ దేవాలయానికి కాపలాదారుగా సుఖ్బీర్. స్వర్ణ దేవాలయం అంటే పంజాబ్లో అమృత్సర్ అనే ప్రాంతంలో భారతదేశంలో అద్భుతమైన దేవాలయంలో ఇది కూడా స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు సిక్కు మతానికి చెందిన ఒక సాంప్రదాయ ప్రకారము బీహార్ యొక్క మాజీ ఉప ముఖ్యమంత్రి మరి ఈ దేవాలయం వెలుపల ఒక కాపలాదారునిగా, ఒక సుబేదారునిగా ఉన్నారు ఒక 1 అవర్ పాటు.
గతంలో తను చేసిన తప్పులు ఏమేమి చేశాడో మరి ఈ తప్పులని ఒక పలక రూపంలో మెడలో పెట్టుకున్నాడు నాన్న. ఒక చేతితో ఈతి పెట్టుకున్న ఈటే అంటే ఈటే తను చేసిన తప్పులను ఒక పలక రూపంలో మెడలో వేసుకున్నారు. మరి పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీ దళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మరి ఈయనతో పాటుగా ఇంకొక వ్యక్తి సుఖదేవ్ సింగ్ దిన్సా 2024 డిసెంబర్ 3న స్వర్ణ దేవాలయంలో శిక్షను అనుభవించారు. మరి అత్యున్నత సిక్కు మట్టపీఠం అకాల్ తఖ్త్ విధించిన శిక్షను పాటించారు. 2007-17 మధ్య కాలంలో శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు స్వర్ణ దేవాలయానికి కాపలాదారునిగా సుఖ్బీర్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎన్ఎస్ రాంధవా స్మారక జాతీయ పురస్కారము ఈ అవార్డు ఏ కేటగిరీలో ఇస్తారు, దేనిపైన పరిశోధన చేసినందుకు ఇస్తారు అంటే ఎన్ఎస్ రాంధవా స్మారక జాతీయ పురస్కారం 2024 సంబంధించి సహజ వనరులు పరిరక్షణ, సహజ వనరులు చుట్టూ ఉన్న నేచురల్ రిసోర్స్ ఉంటాయి కదా, వాటిని కాపాడటం అండ్ పర్యావరణ శాస్త్ర విశిష్ట భాగంలో మరి అవార్డుని ఎవరు ఇస్తారంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వారు ఇవ్వడం జరుగుతుంది. మరి రాజేంద్ర నగర్లో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ పిలుస్తారు. నార్మ్ డైరెక్టరు సిహెచ్ శ్రీనివాస్ ప్రకటించారమ్మా. సిహెచ్ శ్రీనివాస్. రాజేంద్ర నగర్ అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి రాజేంద్ర నగర్లో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస్కి వచ్చిన అవార్డు ఎన్ఎస్ రాంధవా స్మారక జాతీయ పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డు ఎప్పుడు ఇస్తారు నాన్న అంటే గమనించాలి. దీంట్లో ప్రధానంగా 26వ వ్యవసాయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2025 ఫిబ్రవరి 20న ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఉత్తరాఖండ్లో పంత్ నగర్ జీబీ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇస్తారు. అంటే 26వ వ్యవసాయ సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరగబోతుంది? ఉత్తరాఖండ్ పంత్ నగర్. ఈ పంత్ నగర్లో జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీలో ఈ అవార్డు ఇస్తారు సిహెచ్ శ్రీనివాసరావుకి. ఎన్ఎస్ రాంధవా స్మారక జాతీయ పురస్కారము సహజ వనరుల పరిరక్షణ, పర్యావరణ శాస్త్ర విశిష్టములో అనే పరిశోధన చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. ఎవరు ఇస్తారంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అంతర్జాతీయ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పరిశోధన చేయబోతుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ పల్లి పండగ లేదా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, డ్రోన్ సమ్మిట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి, అలాగే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారబోతుంది అనేది ఇటీవల కాలంలో వార్తల్లో విన్నాం మనం. మరి అంతర్జాతీయ ఐటీ హబ్ని ఏర్పాటు చేస్తున్నాం కదా, దీనివల్ల 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరి ఐటీ కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్నము మరి ఐటీ కేంద్రంగా, నైపుణ్య మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశము. మరి 2024-29 వరకు అమల్లో ఉండేలా నూతన ఐటీ విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి అంతర్జాతీయ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. దీనికి నినాదం స్లోగన్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనూర్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ మరణము. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మాజీ డైరెక్టర్. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు వారి యొక్క మరణాలు ఇంపార్టెంట్. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, అలాగే సిపిఐ నాయకుడు సీతారాం యేచూరి, ఇలాంటి మీకు దాదాపుగా ఒక 20 వర్డ్స్ చెప్పా. లేటెస్ట్గా ఎవరైతే మరణించారో ఇంపార్టెంట్ పర్సన్స్ వారు ఒకసారి చెక్ చేసుకోండి, వారి యొక్క ప్రాధాన్యత ఏంటి. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ మరణము. మరి 1969 ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్కి ఐఏఎస్ అధికారికి పనిచేశారు. 1969 క్యాటర్. మరి దీంట్లో 2005 డిసెంబర్ 12 నుంచి 2008 జూలై 31 వరకు సిబిఐ డైరెక్టర్ పనిచేస్తారు.
ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూడ్ గారు ఉన్నామా. ఓకే, ప్రవీణ్ సూడ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే దేశంలో పులుల సంఖ్య టైగర్స్ 3682. మనం టైగర్ సెన్సెస్ ఇన్ ఇండియా అంటాం. టైగర్ సెన్సెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో టైగర్స్ను ఎవ్రీ 4 years వన్ టైం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాం. అలా 2006లో తొలిసారిగా లెక్కించాం. ఫిఫ్త్ టైగర్ సెన్సెస్ 2022 రిపోర్టు. 2022 రిపోర్టు 2023 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. కర్ణాటకలో మైసూర్లో నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేస్తారు. ఇది ఎస్ఐ మెయిన్స్లో అడిగడం, ఎస్ఐ మెయిన్స్, ఏపీ ఎస్ఐ మెయిన్స్లో. దీని ప్రకారము 3167 టైగర్స్ ఉండేవి. 2022 రిపోర్ట్ ప్రకారము ప్రజెంట్ ఇప్పుడు టైగర్ సంఖ్య పెరిగింది 3682. ఇంటర్నేషనల్ టైగర్స్ డే జూలై 19. ప్రపంచంలో టైగర్స్ ఎక్కువ దేశము మా ఇండియా. మన భారతదేశం నుంచి టైగర్స్ని ఎక్కువగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఎగుమతి చేస్తున్నామని ప్రీవియస్ క్వశ్చన్ అన్న. కంబోడియా. మరి ఇప్పుడు గమనిస్తే దేశంలో 2018తో పోలిస్తే 2022లో పులుల సంఖ్య పెరిగిందని ఎవరు చెప్పారమ్మా? కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి చెప్పడం జరిగింది. ఒకసారి దీన్ని ప్రధానంగా గమనిస్తే మధ్య భారతదేశంలో 1439 అండ్ పశ్చిమ కనుమలో 1087 ఉన్నాయి. అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ ఉత్తరాఖండ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి టైగర్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో 63 టైగర్స్ ఉన్నాయి. 63. తెలంగాణలో 21 ఉన్నాయి. ఒకసారి టైగర్ సంఖ్య అబ్జర్వ్ చేస్తే 2018-2022 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అత్యధిక టైగర్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్లో 2018 ప్రకారం అయితే 526. 2018 ప్రకారం. 2022 ప్రకారం ఎన్ని ఉన్నాయంటే 785. 2022 ప్రకారం ఇది 2018. సెకండ్ వన్ కర్ణాటక 524. 2018 ప్రకారము. 2022 ప్రకారము కర్ణాటకలో ఉన్న టైగర్స్ 563. థర్డ్ వన్ ఉత్తరాఖండ్లో టైగర్స్ 2018లో 442. 2022లో 560. ఇవి టాప్ 3లో గుర్తుపెట్టుకున్నాం. ఓకే, టాప్ 3. ఆ తర్వాత మహారాష్ట్రలో 2018లో 312. 2022 444. 444. నెక్స్ట్ వన్ ఓకే తమిళనాడు 2018లో 264. 2022లో 306. అలా అస్సాము, కేరళ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలన్న. టైగర్స్ 3682 ప్రజెంట్ రిపోర్ట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అగ్రస్థానము డెబిట్ కార్డులో ఎస్బీఐ. గమనించాలి, డెబిట్ కార్డులో ఎస్బీఐ అగ్రస్థానంలో ఉంది. అండ్ క్రెడిట్ కార్డులో అగ్రస్థానము ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి. మరి దేశీయంగా డెబిట్ కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అగ్రస్థానంలో డెబిట్ కార్డు. మరి క్రెడిట్ కార్డులో మరి ఎవరున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. మరి దీంట్లో ప్రధానంగా 2023 అక్టోబర్లో 16 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయగా ఈ సంవత్సరం అదే నెలలో 7.8 లక్షల కొత్త కార్డులనే బ్యాంకులు జారీ చేయడము ఎందుకు నిదర్శనము. ఏ నెల అంటే అక్టోబర్ నెలలో 7.8 లక్షల కొత్త కార్డులు రావడం జరిగింది. మరి దీంట్లో ప్రధాన ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ఆయా బ్యాంకులు మార్కెట్ వాటాలు మరి పనిచేస్తున్న క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. మరి క్రెడిట్ కార్డులో ప్రథమంగా హెచ్డిఎఫ్సి ఉందామా. డెబిట్ కార్డులో ప్రథమ బ్యాంక్ ఏముందండి ఎస్బీఐ అంటే 24%, 24%. ఇక్కడ క్రెడిట్ కార్డులో బ్యాంకులు చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ఎస్బీఐ అండ్ థర్డ్ వన్ ఐసిఐసిఐ బ్యాంకులు. మా క్రెడిట్ కార్డుల పరంగా ఏ బ్యాంకులు వరుసగా టాప్ 3లో ఉన్నాయి? హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ. అదే డెబిట్ కార్డు పరంగా అయితే ఫస్ట్ ఎస్బీఐ, సెకండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, నెక్స్ట్ కెనరా బ్యాంక్. ఇవి టాప్ 3లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రాజ్యాంగం కళ్ళ సాకారానికి కొత్త నేర చట్టాలతో ముందడుగు. దీనిలో ప్రధానంగా వలస పాలకుల మనస్తత్వం నుంచి విముక్తి. వలస పాలకులు బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి అనేక చట్టాలను ఏర్పాటు చేస్తారు. దాంట్లో ప్రధానంగా గమనిస్తే ఐపీసీ చట్టాలను తీసుకొచ్చారు, క్రిమినల్ చట్టాలని.
వాటిని కంప్లీట్గా రద్దు చేసి భారతదేశం 2024 జూలై 1 నుండి భారతదేశంలో అమల్లోకి వచ్చిన చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 3 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఆ 3 చట్టాల పేర్లు నాన్న గమనిస్తే భారతీయ న్యాయ సంహిత, సెకండ్ వన్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, థర్డ్ వన్ భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 చట్టాలను భారతదేశంలో అమలు చేసాం. 2024 జూలై 1 తారీఖు నుంచి అమలుకి వచ్చాయి. ఈ 3 చట్టాలు 100% అమలు చేసిన రాష్ట్రము చాలా చాలా ఇంపార్టెంట్ చండీగఢ్ 100% అమలు చేస్తున్నాను. 100% అమలు చేస్తున్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. చండీగఢ్. మరి కొత్త నేర నియంత్రణ చట్టాలు అమలుపై చండీగఢ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 చట్టాలు ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఐపీసీ చట్టాల స్థానంలో కొత్త చట్టాలని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 3 చట్టాల పేరు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, థర్డ్ వన్ భారతీయ సాక్ష్య అధినియం. ఎప్పటి నుంచి అమలుకి వచ్చి 2024 జూలై 1 నుంచి 100% అమలు చేసిన రాష్ట్రం ఏంటి? చండీగఢ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.